ఈరోజు మనం ప్రపంచ సెరిబ్రల్ పాలసీ దినోత్సవం జరుపుకున్నాం కాబట్టి దీని గురించి అవగాహన మనందరికి ఖచ్చితంగా ఉండాలి. సెరిబ్రల్ పాలసీ అంటే మెదడుకి పక్షవాతం రావడం అన్నమాట. మనం ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తాం. ఎప్పుడైతే చిన్నపిల్లలు మాటలు, నడక, పాకడం, బోర్ల పడడం, కూర్చోవడం వంటివి సరైన సమయానికి రావు, అంతేకాకుండా బుద్ధిమాన్యం, వినికిడిలో లోపాలు, కంటి సమస్యలు, మూత్రం అలాగే మోషన్ వాటంతట అవే అయిపోవడం ఇన్వాలంటరీగా. సో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే చిన్నపిల్లలు సెరిబ్రల్ పాలసీ ఉండే అవకాశం ఉన్నట్లు మనం గుర్తించాలి. సో వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యుడి సూచనల మేరకు వ్యాధి నిర్ధారణకు రావాలి. సో వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు అంటూ ఏం లేవు. పేషెంట్ చెప్పే లక్షణాల ఆధారితంగానే మనం సెరిబ్రల్ పాలసీ మెదడు పక్షవాతం కాదా అనేది వైద్యుడు నిర్ణయించడం జరుగుతుంది. సెరిబ్రల్ పాలసీకి గల కారణాలు ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు ఒక 25% ఉంటే, సో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లికి టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా రావడం, లేదా బిడ్డకు బ్లడ్ సప్లై అనేది సరిగా లేకపోవడం, లేదా డెలివరీ టైంలో డెలివరీ అనేది లేట్గా జరగడం, అంటే లేబర్ అనేది బాగా డిఫికల్ట్గా జరగడం వల్ల పిల్లవాడు పుట్టేటప్పుడు తలకేమన్నా గాయాలు జరగడం, లేదా పుట్టిన ఎర్లీ ఇయర్స్లో తలకేమన్నా దెబ్బలు తగలడం, సో లేదా బాబు తక్కువ వెయిట్తో పుట్టడం, లేదా 7వ నెలలో అలాగా నెలలు నిండకుండానే పుట్టడం వంటి కారణాల వల్ల సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం ఉంది. సెరిబ్రల్ పాలసీని మందుల ద్వారా మనం పూర్తిగా నయం చేయలేం. సో మన బాబు లేదా పాపకు సెరిబ్రల్ పాలసీ వచ్చిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగా రాకుండా జాగ్రత్తలు పాటించడం అనేది చాలా ఉత్తమం. ఎప్పుడైతే ఒక స్త్రీ కన్సీవ్ అయింది అని తెలుస్తుందో వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి గైనకాలజిస్ట్ సూచన మేరకు తగు మందులు వాడాలి. అవసరమైతే ప్రీ వ్యాక్సినేషన్స్ వేయించుకోవాలి. అంతేకాకుండా గైనకాలజిస్ట్ సూచనల మేరకు మంచి చక్కని డైట్ పాటించడం వల్ల బేబీ అనేది పూర్తి హెల్దీగా సరైన వెయిట్తో పుడుతుంది. అంతేకాకుండా ప్రీటర్మ్ డెలివరీ నెలలు నిండకుండానే బాబు లేదా పాప పుట్టకుండా ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా మనందరం తగు జాగ్రత్తలు పాటించి సెరిబ్రల్ పాలసీని అరికట్టే విధంగా ముందుకు కదులుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, పుట్టూరు. ధన్యవాదాలు.